రెండవది ఒక మంత్ర జపం చేయడం, ఒక జపం చేయడం అనేది కూడా స్వాధ్యాయంగా చెప్పారు. ఏదో ఒక భగవన్నామం, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ, ఏదో ఒక నామం ఎంచుకుని ఆ ఖాళీ సమయంలో అనవసరపు ఆలోచనల కంటే ఎంత మంచిదండి, ఎంత శక్తినిస్తుందండి. అదే స్వాధ్యాయం. అదేమవుతుంది, మనం చిన్న చిన్న ఆచార దోషాలు చేస్తాం చూడండి. ఎప్పుడైనా పొరపాటుని అలికి విడిచిన గడప దాటడే రాజు ఆ ధర్మనందనుని ఎడబాజలేను, కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆ ధర్మనందనుని ఎడబాజలేను, ఆడినట్టి మాట తప్పడే రాజు ఆ ధర్మనందనుని ఎడబాజలేను, ఆడినట్టి జలకమాడడే రాజు ఆ ధర్మనందనుని ఎడబాజలేను, సభలోన పక్షమ్ము పలుకడే రాజు ఆ ధర్మనందనుని ఎడబాజలేను. ఈ లక్షణాలన్నీ ఉండడం వల్లే లక్ష్మీదేవి ధర్మరాజుని విడిచిపెట్టి వెళ్ళడానికి చాలా బాధపడింది. మన ఇళ్లలోంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తోంది. మనం ముగ్గేస్తే కాసరు ఆ కాగితం అంటించి పారేసాం అక్కడ. ఈ అసలు ఎవరైనా పొరపాటు కాస్త కళ్ళాపు చల్లితే ఈ కొంచెం ముగ్గేసేలోగా యజమాని కంగారు బూటేసుకు పారిపోతాడు. వెళ్ళకూడదు అలాగా. అయితే ఈ చిన్న చిన్న అపచారాలు ఎప్పుడైనా చేస్తే అటువంటివి ఈ నామస్మరణ కాపాడుతుంది. మనం కావాలని చేయకూడదు. ఒక పొరపాటును చేసాం, పోనీ తొందరలో చేసాం అనుకోండి, అదో జరిగింది పొరపాటు, కనీసం మనసులో అనుకోవాలండి. అనుకుంటే ఇంకోసారి చేయకుండా ఉంటాం. నిర్లక్ష్యం చేస్తే అలాగా. ఆచార సంప్రదాయాలు ఎప్పుడూ ముఖ్యమే. ఆచారములో ధర్మ, ఆచార పరమో ధర్మ, శాస్త్రమే చెప్పింది. ఆచారమే పరమధర్మం అని చెప్పింది. ఆచారం పాటించి తీరాలి. అయితే మొక్కుబడిగా చేయొద్దు, మొక్కుబడిగా చేయొద్దు. చిత్తశుద్ధిగా చేద్దాం, ఆనందంగా చేద్దాం, అందులో అంకితమై చేద్దాం, దాన్ని అర్థం చేసుకుని చేద్దాం. మొక్కుబడిగా ఎందుకు, ఏదో ఆచారం కదా కానివ్వండి, ఎందుకు ఆ మాట, ఆనందంగా చేద్దాం, దాన్ని తెలుసుకుని చేద్దాం, పెద్దవాళ్ళని అడుగుదాం. అందుకని ఆ అధ్యయనం, అలాగే ఆ నామజపం వల్ల ప్రయోజనం. ఏవైనా చిన్న చిన్న దోషాలు జరిగితే వీడు చిత్తశుద్ధిగా బాధపడుతున్నాడు కాబట్టి ఆ నామస్మరణ ఆ దోషాన్ని తొలగించి లక్ష్మీదేవి మన ఇంటూ ఉంటుంది. అతిథి సమ్మాన ఇవాళ ఆధునిక కుటుంబాల వాళ్ళు, ముఖ్యంగా నగరాల్లో ఉంటున్న వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. మన ఇంట్లో మన పిల్లలు మనం నలుగురమైనా కనీసం ఓ కుక్క పిల్లైనా తింటుందా? కుక్క పిల్ల విదేశాల నుంచి తెచ్చి కోట్లు పెట్టి తెచ్చుకున్న కుక్క పిల్ల తినడం లెక్క కాదు. దాన్ని మనం కొడుకుతో సమానంగా భావిస్తున్నాం కాబట్టి అది మన కుటుంబంలో భాగం. వీధి కుక్కకి ఏమైనా పెట్టామా? అది లెక్క. వీధి కుక్కకి పెట్టిందే మనకు కలిసి వస్తుంది, విదేశీ కుక్కలకు పెట్టేది మనకు కలిసి రాదు. కొడుకులను విదేశాలకు పంపేశాం, విదేశాల నుంచి కుక్కలను తెచ్చి పెంచుకుంటున్నాం. నమశివాయ అనుబంధాలు, వాటికేమో లక్షలు లక్షలు. వీధి కుక్క ఎవరో అన్నం పెట్టట్లా, పక్షులకు ఎవరు ఈయన నీళ్లు పోసేవాళ్ళు లేరు. వేసవకాలం పోనీ వాకిట్లో ఏదైనా ఇంత పెడదాం, తాగుతాయి. వచ్చిన రెట్లా వేస్తే మరి ప్రమాదం. ఇప్పుడు మనం వేయట్లేదు రెట్ట, ప్రతిదీ ప్రమాదమే, ప్రతిదీ శుభ్రమే, ప్రతిదీ ఆలోచనే. ఇంటి ముందు శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, గచ్చు చేయించి పారేసాం. ఇంకుడు గుంతలు లేకుండా పోయి వాన నీళ్లు కురిస్తే ఇంకే అవకాశం లేదు. ఇవాళ మళ్ళీ గోతులు తవ్వుకోవడం మొదలెట్టాం. ప్రతి అపార్ట్మెంట్ ముందు, ప్రతి ఇంటి ముందు చుట్టూ నేలను అలా వదిలేస్తే కురిసిన వాన అక్కడే ఇంకదా, వారికి నీళ్లు రావా? వాన నీళ్ళను పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేసావా? శుభ్రంగా సముద్రంలోకి పారిపోయేలా చేసి ఇప్పుడు వాన కురవమంటే బాధలు బాధలు. ఎవరికి బాధలు? నీ బాధలు ఎవరికి కావాలి? బాధలకి. ఇదే మనం చేస్తున్న పొరపాట్లు. అంటే అతిథి సమ్మానం, ఓ జంతువుకైనా ఓ మనిషికైనా అసలు ఇంటికి వచ్చిన వాళ్ళు నలుగురు రావాలని మనం కోరుకున్నామా? ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే పిల్లలు లేచి నిలబడుతున్నారా? కాలి మీద కాలు వేసుకుని మాట్లాడుతున్నారా? కాలి మీద ఒకటి గిల్లితే లేస్తారు వెంటనే. ఏమలా కూర్చుంటావు? పెద్ద ఆయన వచ్చారు కనపట్లా, చెప్పాలి వెంటనే, సమాధానం చెప్పదు. ఏమిటా టీవీ కట్టాయి? టీవీలు విపరీతమైన సౌండ్తో మోగుతూనే ఉంటాయి, మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎవరన్నా వచ్చినా అంతే. వచ్చిన పెద్ద మనిషి పట్ల ఇదివరకు వేదాధ్యయనం జరిగే రోజుల్లో గురుకులాల్లో పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే శిష్టానాధ్యాయం అని చదివే మానేసేవారు. పెద్దవాళ్ళు వచ్చారండి, ఇవాళ కూడా మనం ఏదో చదువుకుంటూ కూర్చుంటే వారిని అగౌరవించినట్టు ఉంటుంది అని చదివే మానేసేవారు. ఇప్పుడు టీవీ కట్టట్లేదు పెద్దవాళ్ళు వస్తే. వాళ్ళ దాన్ని వాళ్ళు నిలబడి మాట్లాడటం, తండ్రి ఆయన మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక్కడ బ్రహ్మాండమైన సౌండ్తో ఆడాళ్ళ సీరియల్స్, పిల్లల కార్టూన్లు నడుస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి ఉంటుందండి లక్ష్మీదేవి? మన మర్యాద ఉంటే కదా. దాన అధ్యయన అతిథి సమ్మానాది విశిష్ట గుణ సమగ్రత కలిమిని దానవులు నెయ్యకుంటే, దానివల్ల నేను దానవుల్ని ఒప్పుకున్నానయ్యా. లేకపోతే నాకేం పని? నాకు దేవతలు, దానవులు, మానవులు అసలు ఈ భేదాలు ఉండవయ్యా. ఎవళ్ళు మంచివాళ్ళు వాళ్ళ దగ్గర నేనుంటా. లక్ష్మీం క్షీర సముద్రరాజతమయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. క్షీర సముద్రరాజతనయాం, పాల సముద్రంలోంచి పుట్టింది సంపద అంటే అర్థం చేసుకోండి మిత్రులారా. పాపాల సముద్రంలోంచి పుట్టకూడదు. మనం సంపాదించిన రూపాయి ప్రతిదీ పాల సముద్రంలోంచి పుట్టాలి, స్వచ్ఛమైన సముద్రంలోంచి పుట్టాలి.
ఒకవేళ పాపం చేసి అక్రమంగానే సంపాదిస్తే రోడ్డు మీదకి విసిరేయాలి ఆ డబ్బుని. ఎవడో పట్టుకుంటాడు, మనకు అనవసరం. చేసిన పాపమే చాలు, మళ్ళీ దాని ఫలితం మనకి దేనికి? ఇంత ఉంటే లక్ష్మీదేవి నిలబడుతుంది. అవి ఉన్న వల్ల వాళ్ళు ఉన్నానయ్యా, వాని విడిచి గర్వులు ఒకటి వారి విడిచితని. ఎంత చక్కగా చెప్పారో తెక్కన గారు. వాళ్ళు ఆ గుణాలు విడిచిపెట్టేశారయ్యా, గర్వంతో ఉన్నారు. అందుకని నీ దగ్గరకు వాళ్ళని విడిచిపెట్టారు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి, నీ పనేనా? అంతే. సత్య సంభాషణ ఖచ్చితంగా ఉండాలి. లక్ష్మీదేవి ఉండాలంటే భారతంలో భీష్ముడు చెప్పిన మాట కాదు, ఇంద్రుడు చెప్పిన మాట, లక్ష్మీదేవి చెప్పిన మాట, నారదుడు చెప్పిన మాట, వ్యాసుడు చెప్పిన మాట, భక్తి టీవీ చెబుతున్నమాట. పరదార పరాంగుఖత, ఇతర స్త్రీల పట్ల వైముఖ్యం. వాళ్ళు వెంటబడినా సరే. వివేకానందుడిని విదేశాల్లో ఒక వనిత ఆ వాక్శక్తికి, అసలు సౌందర్యం కూడా 6 అడుగులు పొడుగు మహానుభావుడు రామచంద్రమూర్తిలా ఉంటాడు, అందాల రాముడు. వివేకానందుడికి ఏం లోటు అండి. ఆయన చూసి ఒక విదేశీ వనిత ఒక వ్యామోహంలో పడి ఎలాగో అలా ఆయన లాగేయాలి. ఆడవాళ్ళకి అది అనిపించింది అంటే ఇక సంసారం నాశనమైన ఏం కానీ అసలు అయి తీరాల్సిందే ఇంకా. అందులో ఆవిడకి పెళ్లి కాలేదు, ఇంకా అభ్యంతరం ఏముంది, ఈయనకి పెళ్లి కాలే, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, గొడవలేదు అని ఈయన వెనకాల పడింది. 2-3 సార్లు అదే ప్రస్తావన. ఏమిటమ్మా అంత మోజు అన్నాడు ఆయన. ఏం లేదండి, నా స్వార్థం కాదు, నా వ్యామోహం కాదు, నా చాపల్యం కాదు. మీరు నేను పెళ్లి చేసుకుంటే మీలాంటి ఒక కుమారుడు కలుగుతాడు నాకు, వాడు ప్రపంచాన్నంతా ఏలేస్తాడు. ఈ వాక్చాతుర్యం, ఈ మేధాశక్తి అంటే వెంటనే స్వామి అన్నాడు, రామకృష్ణ పరమహంస శిష్యుడు కదా, మరోలో మాట్లాడతాడా? ఆయన అన్నాడు, అమ్మా నువ్వు నేను పెళ్లి చేసుకోవడం, ఎవరో కొడుకు కలగడం, వాడికి తెలివితేటలన్నీ రావడం, వాడు మాట్లాడడం, ఇదంతా అనిశ్చితం. కానీ ఇప్పుడు నేను నీ కొడుకుగా భావించి నువ్వు దత్తత చేసుకుంటే అది నిశ్చితం అమ్మా, నువ్వు నాకు తల్లివి అన్నాడు. దెబ్బకి పారిపోయింది అక్కడి నుంచి. ఇది మాట్లాడాల్సిన కదా. నన్ను దత్తత చేసుకోమ్మా, నాకేం ఆస్తి వద్దు, నా తల్లివి. ఎవరన్నా మీ అమ్మగారు ఎవరంటే నీ పేరు చెబుతానమ్మా అన్నాడు. ఇంక మార్పు పారిపోయింది. ఇప్పుడు అర్థమైపోయింది దేనికోసం తిరుగుతున్నారు. కొడుకు, భవిష్యత్ తరాలు వంకలు ఇవన్నీ. అసలు ఉన్నది వ్యామోహం. ఇది ఎదుర్కొనే విధానం. మరి ఐశ్వర్యం, ఎటువంటి ఐశ్వర్యం ఉంది వివేకానందుడి దగ్గర? అప్పటికేమిటండి, ఇప్పటికి ఉందండి. ఆయన పేరు చెబితేనే ఉంది ఐశ్వర్యం. అది జ్ఞానైశ్వర్యం. అది ముఖ్యంగా ఈ అజ్ఞాన ఐశ్వర్యాలు ఉంటాయా మనకి? అంచేత పరదార పరాంగుఖత, సత్య సంభాషణ, పరస్త్రీ వైముఖ్యం, అలాగే ధన వైముఖ్యం, ఇతర సంపదలు కూడా, ఇతరుల ఆస్తులు ఆక్రమించడం, స్థలాలు ఆక్రమించడం, ఇవన్నీ చేసేవాడి దగ్గర డబ్బు నిలవదు. మనం అనుకుంటాం పొరపాటుని, ఆ స్థలాలు ఇళ్ళు ఆక్రమణకు గురైన వాళ్ళు బాధపడకండి. అయ్యో వాళ్ళు అలా పట్టుకెళ్ళారండి, మీరు ఎలా చెబుతున్నారు, వాళ్ళు బాగాలే ఉన్నారంటే వాళ్ళ జీవితాన్ని చూడండి మీరు. వాళ్ళు ఏ రోజు సుఖంగా నిద్రపోవట్లా, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, రకరకాల గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళు సుఖంగా లేరు. అంతేకాదు సుఖంగా ఉండరు. ఇతరుల ఆస్తులు ఆక్రమించిన వాడు, అందులో పండిత వర్గాల ఆస్తులు ఆక్రమించిన వాడు, ఎప్పుడూ సంప్రదాయ కుటుంబాలు, అమాయకులైన వాళ్ళ కుటుంబాల ఆస్తులు ఆక్రమించిన వాడు ఎప్పుడూ సుఖంగా ఉండరు. అసలు దాని గురించిన చింతే మనకి ఎక్కడ భగవత్ ప్రార్థన చాలా వాళ్ళని నాశనం చేసి వారేస్తుంది. అంచేది లక్ష్మీదేవి స్పష్టంగా సద్గుణాలు కలిగిన చోట ఉంటుంది. ఏదో భౌతికమైన ఏర్పాట్లు చేయడాలు, దీపం పెట్టడం, లేకపోతే తులసి మొక్కకి దండం పెట్టడం మాత్రం చేతనే లక్ష్మీదేవి ఉంటుందని ఆశించవద్దు. సద్గుణాలు, సత్ప్రవర్తన దేశానికి చాలా అవసరమైన విషయం. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు నీళ్లు తక్కువగా వాడదాం, తెలుగు ఎక్కువగా వాడదాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరో. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.